అంటే సంక్రాంతి ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలనుకుంటారు కదా, ఇందులో వైలెన్స్ ఎక్కువ ఉంది అంటున్నారు. వైలెన్స్ ఉంది, నేను కాదనట్లేదు అసలు. ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతుంది, బట్ సెకండ్ హాఫ్ లో మీకు సెంటిమెంట్ అంతా బయటపడుతుంది. చాలా బాగుందండి, మీనింగ్ఫుల్ సెంటిమెంట్. ప్రేమిస్తూ ఆనందం, ప్రేమించబట్టం అదృష్టం. నాకు అదృష్టం లేకపోయినా ఆనందంగానే బతికేస్తాను. దయచేసి ఈ విషయం నీకేం మాట్లాడద్దు అని వెళ్తుంది. ఎట్లుందన్న నా సామి రంగా అరే మస్తు ఉందన్న నాగార్జున సినిమా. కింగ్ నాగార్జున దుమ్ము లేపేసిన నా సినిమా. బేసిక్ గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ, చేతికి దురద ఎక్కువ, టోటల్ గా ఈ బాడీకి బలుపు ఎక్కువ. హనుమాన్ తర్వాత సెకండ్ ప్లేస్ ఇది వస్తుంది. సేమ్ టు సేమ్ థర్డ్ ప్లేస్ లో రాసి పెట్టుకోండి నా సామిరంగా నాగార్జున. మా కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ వీళ్ళిద్దరు మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టేసారు సంక్రాంతిలో. ఏముందనా అసలు అసలు మనం సంక్రాంతి సినిమా అంటే నిజంగా చెప్పాలంటే నాగార్జున సినిమా అంటే అన్నట్టు మర్చిపోయాను. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఒక ప్రతి ఇంట్లో ఒక సంక్రాంతి పండుగ ఎట్లా చేసుకుంటారో ఈ నాగార్జున సినిమా చూస్తామన్న సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు ఎట్లా పెడతాయో, ఒక గొబ్బెమ్మలు అనేది ఎట్లా పెడతారు ఈ సినిమాలో కూడా సంక్రాంతి మొగ్గల మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. పెట్టిన సినిమా కూడా అంత బ్లాక్ బస్టర్ ఉంది. నాగార్జున గారు యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఏందన్నా ఈ ఏజ్ లో కూడా కింగ్ నాగార్జున అంటే ఇచ్చి పడేసిండు. చెప్తున్నా అసలు ఆ కత్తి పట్టి ఏం బీడి కాల్చిన అరే ఇట్లా కాల్చిన బీడి కాల్చి నాగార్జునకి ఇట్లా పంచ కట్టి లే. పొగ త్రాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. సామిరంగా అయితే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్ట్ చేసేలానే ఉంది. నరేష్ గారు కానీ, మరి ఇదేంటి రాజ్ తరుణ్ గారు కానీ బీడీ కాల్చే సీన్ అట్లా అనిపించింది. గుణపం ఇచ్చిన తర్వాత బీడీ కాల్స్తాడు చూడు, కేజీఎఫ్ రేంజ్ ఎలివేషన్ ఉందా సార్. ఆడియన్స్ గుణపం తినుకున్నా, ఆయన గుణపం తినుకుని బీడీ వెలిగించుకున్నాడు. కంబ్యాక్ ఏంటంటే మనకి చాలా బెటర్ గా అనిపిస్తుంది అనమాట. ఈ మధ్యకాలంలో సినిమాలు కొద్దిగా డ్రాప్ అవుతున్నాయి. మనకి రాజ్ తరుణ్ గాని ఏంటంటే మనకి చాలా చిన్న పిల్లోడుగా చూపించాడు. అసలు ఏంటంటే పక్కా విలేజర్స్ కి అయితే ఈ మూవీ కనెక్ట్ అవుతుంది. ఇది హైలైట్, బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. లుక్స్ గానీ, ఆ డాన్స్ గానీ, ఆ డైలాగ్స్ అట్లా చాలా బాగున్నాయి అన్న. ఒకటే చెప్తా ఉన్నా, మన ఎవడో నా కొడుకు మాట్లాడుతున్నా, నాగార్జున గారు బిగ్ బాస్ చేసుకోండి మీకు ఎందుకు సినిమాలనే. నాగార్జున ఫ్యాన్స్ కానీ తెలిసిందంటే సైకిల్ చైన్ తీసుకొని తోళ్ళు ఓడదీస్తారా. ఆయన మామూలు హీరో కాదు, ఆయనకి శివార్ రేంజ్ ఎంత. నీకు కావలసింది నేను, నాతో పెట్టుకో. 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా, నేను రెడీ.